రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించాలని, స్థానికంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో భారీ మెజారిటీతో గెలవాలని, ఈ పార్లమెంటు వాస్తవ్యుడు మనందరి ముద్దుబిడ్డగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు కూడా అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కనుక పెద్ద ఎత్తున మెజార్టీ ఇక్కడ రావాలి. రాష్ట్రం అంతా వారి నాయకత్వంలో ఎక్కువ పార్లమెంటు నియోజకవర్గాలు గెలవాలని, వారి నాయకత్వానికి మొదటి శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగా అయితే ప్రజల నుంచి ఆమోదం లభించిందో అంతకంటే ఎక్కువగా వారికి అండగా నిలవడాల్సిన అవసరం ఉంది. వారికి నైతిక ధైర్యం ఇవ్వాలి. అప్పుడే వారు మన కొరకు ఇంకా ఎక్కువగా పనిచేయగలుగుతారు అన్నటువంటి ఆలోచనతో ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పొట్టెం పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పవిత్రమైనటువంటి పూజలు చేసి మా ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అండగా నిలబడాలి. కార్యకర్తలకు కూడా మంచి మనోధైర్యము, మంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు పార్లమెంటుకు కూడా 26 మంది అప్లై చేసింది. అప్లై చేసిన వాళ్ళలో కాంగ్రెస్ అధిష్టానము ఎవరికి టికెట్ ఇచ్చినా అధిష్టానం కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ స్పష్టంగా ఒక విషయం అయితే చెప్పినారు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కనుక ఎస్సీల్లో జనాభా దామాషా ప్రకారము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికులు ఉన్నటువంటి సామాజిక ఉపకులం ఏదైతుందో వాళ్ళకే ఇస్తామన్నారు. స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, అధిష్టాన వర్గం 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు, నేను మా ఇన్ఛార్జ్ అందరం ఢిల్లీలోనే ఉన్నాం కనుక అది స్పష్టమైపోయింది. ఎక్కువ జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఇక టికెట్ ఇస్తారని. దాంట్లో కూడా ఎవరికి ఇచ్చినా కానీ ఆ మేజర్ సబ్ క్యాస్ట్లో ఎవరికి ఇచ్చినా కానీ అందరం కూడా కలిసి పనిచేయాలి. రేవంత్ అన్న నాయకత్వంలో ఒక నాగర్ కర్నూలే కాకుండా అటు మహబూబ్నగర్ కాకుండా మొత్తం 17లో 14 స్థానాలు ఏదైతే టార్గెట్ పెట్టుకుని మిషన్ 14 ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ముందుకు పోతుందో అందరం కూడా సమిష్టికి పోవాలన్నటువంటి ఆలోచనతో రావడం జరిగింది. ఈరోజు నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు కల్వకుర్తిలో మైసిగండి, ఎల్లుండి వనపర్తి ఆంజనేయ స్వామి టెంపుల్, తర్వాత అచ్చంపేట ఉమామహేశ్వర స్వామి టెంపుల్, తర్వాత కొల్లాపూర్, తర్వాత గద్వాల్, తర్వాత లాస్ట్ అలంపూర్, ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి విశిష్టమైన ప్రాశస్తమైనటువంటి గుళ్ళను, ప్రార్థనా మందిరాలను, మసీదులను, చర్చిలను సందర్శించి ఆయా వర్గాలకు మెసేజ్ చేయడమే కాకుండా ఆయా వర్గాల నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా పార్లమెంటు ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. దాంట్లో భాగంగానే షెడ్యూల్
కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ఆ రకంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ మీ ద్వారా నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. యువకుడు మీ శాసనసభ్యుడు రాజేష్ రెడ్డి కూడా వచ్చేది ఉండే, కానీ ముందుగానే ఫిక్స్ అయింది. అంటే అనుకోకుండా మేము కూడా నిన్నంతా కలిసే ఉన్నాం, సాయంత్రం రాత్రి వరకు కలిసే ఉన్నాం. కానీ రాత్రి లేట్ అవర్స్లో అనుకోని పరిస్థితులలో నిర్ణయం తీసుకోవడం వల్ల వారికి వేరే కార్యక్రమం స్కూల్ ఫంక్షన్ ఏదో ఉన్నట్టున్నారు. దాంట్లో ఉన్నారు. మొన్న నాగర్ కర్నూలులో ఎట్లయితే ఎవరు ఊహించని విధంగా ఆర్థిక బలము తప్ప వేరే ఏ బలము లేకుండా విర్రవీగిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుని ఓడగొట్టి అనూహ్యమైనటువంటి విజయాన్ని ఏదైతే ఏకంగా అయితే చేకూర్చిందో కాంగ్రెస్ పార్టీకి, అంతకు రెట్టింపు ఉత్సాహంతో అంతకు 10 రెట్ల మెజార్టీతో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడవలసిందిగా ఇక నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మాకైతే పూర్తి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అత్యంత అనుభవజ్ఞుడిగా మొత్తం ఉమ్మడి జిల్లాలోనే దామోదర్ రెడ్డి గారు ఒకవైపు, యువకుడిగా ఉత్సాహవంతుడిగా కార్యకర్తలను దిగునికుల ఉత్సాహంతో ఎన్నికల వైపు తీసుకుపోయే యువ శాసనసభ్యుడు రాజేష్ రెడ్డి ఒకవైపు, ఇద్దరు కలిసి తప్పకుండా మొన్న